సౌందర్య లహరి అసలు పారాయణం చెయ్యాలి అంటే వారి విధి విధానాలన్నీ కూడా నేను ఇప్పుడు మన ఆర్బీసీ ఆధ్యాత్మికం ద్వారా ఇది ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇంతవరకు చెప్పలేదు. మీరు కావాలంటే ఎవరైనా కూడా దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు ఈ విషయాల్ని. మీరు అసలు సౌందర్య లహరి పారాయణం చెయ్యాలి అనుకున్నప్పుడు అది మీ ఆఫీస్ కానివ్వండి, మీ ఇల్లు కానివ్వండి, మీ వ్యాపార సంస్థలు కానీ ఒక గదిని ప్రత్యేకంగా శుభ్రంగా ఉంచుకోవాలి. దాని లోపల ఎవరిని రానివ్వకూడదు. అంటే ఇప్పుడు వ్యాపార కేంద్రంలో వ్యాపారం వృద్ధి జరగాలి, లేదా మన ఇంట్లో చక్కగా మనకు అనుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడాలి, అలాగే మన ఇంట్లో మంచి సౌభాగ్యమైనటువంటి జీవితం లభించాలి, అనారోగ్యాలు లేని ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం సాగాలి. అలాగే ఒక హాస్పిటల్లో కూడా ఇది గనక హాస్పిటల్ వారు గనక ఒక చక్కని దివ్యమైనగా ఒక లోపల ఒక గదిని వారు ప్రత్యేకించి దీని గురించే పారాయణం గురించి అని పెట్టుకున్నట్లయితే హాస్పిటల్లో వాళ్ళు కనుక అక్కడ ఒక ఎంప్లాయీని పెట్టి ఈ పారాయణం చక్కగా వచ్చినటువంటి వారిని పెట్టి కనుక అక్కడ పారాయణం చేస్తే వారి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కని ఆరోగ్యం లభించి మరణాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది.